పార్టీ ఫిరాయింపులు, అనర్హత పిటిషన్లు, ఉప ఎన్నికల అంశాలు ఇవే హాట్ టాపిక్గా మారాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేస్తారు అనేటువంటి రూమర్స్ అయితే హల్చల్ చేస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో? రైట్, తెలంగాణ రాజకీయాలు దేనికి దారితీయబోతున్నాయి? ఉప ఎన్నిక ఉంటుందా ఉండదా? ఇలా రకరకాల డౌట్స్ అయితే ప్రజల్లో ఉన్నాయి. మరి ఇవాళ డిబేట్లో మనం దీనిపైనే మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు మానవతరాయ్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు సతీష్ గారు, బీజేపీ నాయకులు పైలా కృష్ణారెడ్డి గారు. నమస్కారం అండి అందరికీ. రైట్, మానవతరాయ్ గారు, దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. సో ఏం జరగబోతోంది, ఎందుకు రాజీనామా చేస్తున్నారు దానం అనేటువంటి రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అంటే సుప్రీంకోర్టు ఒత్తిడిని తప్పించుకోవడానికే ఇలాంటి రూమర్స్ చేస్తున్నారా? అసలు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఒక్కొక్కరుగా తమ తప్పు తెలుసుకొని మేము తప్పు చేశాము, కాంగ్రెస్లో జాయిన్ అయ్యి అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతూ మళ్ళీ తమ సొంత గూటికి వచ్చేటువంటి ఆలోచనల్లో ఉన్నారు అనేది కూడా ఒక వార్త మనకి వినిపిస్తూ ఉంది. సో ఎంతవరకు వాస్తవం ఏంటి? ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి స్పీకర్ గారే 10వ షెడ్యూల్లో భారత రాజ్యాంగంలోని పార్టీ ఫిరాయింపుల చట్టం 1985 ప్రకారం, అదేవిధంగా 52వ రాజ్యాంగ సవరణ, 91వ రాజ్యాంగ సవరణ 2003 ప్రకారం స్పీకర్ గారికి ఈ ఎమ్మెల్యే ఏ పార్టీ సభ్యుడని నిర్ణయించే అధికారం ఉంది. స్పీకర్ గారు తేల్చి చెప్పేశారు 8 మంది విషయంలో. దానం నాగేందర్ గారిని పిలిచారు. దానం నాగేందర్ గారు కూడా వారు అఫిడవిట్ సమర్పించారు. కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ గారు. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు వచ్చేటువంటి ఇబ్బంది లేదు. ఎందుకనంటే ఎన్నిక ఏదైనా ఈ రాష్ట్రంలో ఇంకా 3000 రోజులు కాంగ్రెస్ పార్టీనే, కాంగ్రెస్ ప్రభుత్వాలే ఈ రాష్ట్రంలో గెలుస్తాయి. అందుకు ఉదాహరణ కంటోన్మెంట్ ఫలితాలు, జూబ్లీట్ ఫలితాలు, సర్పంచ్ ఎన్నికలు, రేపు మున్సిపాలిటీలో కూడా చూడండి, అభివృద్ధికే పట్టం కడతారు ప్రజలు. ఇవన్నీ కూడా పట్టించుకోరు. ఇక పేద ప్రజలు ఏం కావాలా? పేద ప్రజలకు ప్రధానంగా కావాల్సింది కూడు గూడు. ఇందిరమ్మ రూపంలో దాదాపు ఇప్పటికే 3.5 లక్షల ఇల్లు 5 లక్షల రూపాయల వరకు వారికి ఖాతాలో వేస్తే 3.5 లక్షల ఇల్లు పూర్తి అయిపోయినాయి. కూడు విషయానికి వచ్చినట్టు ఇలా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో శ్రీమంతులు ఏ అన్నం తింటున్నారో సామాన్యులు కూడా అదే అన్నం తినుకుంటూ, సన్నబియ్యం తినుకుంటూ మా ముద్దకి రేవంత్ రెడ్డి దేవుడని తలుచుకుంటున్నారు. అట్లాంటి తరుణంలో మాకు ఏ భయం లేదండి. ఎన్నిక ఎప్పుడు స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానం నాగేందర్ గారు ఒకవేళ ఆయన పైన అనర్హత వేటు వేస్తారా వేరే నేను జ్యోతిష్యం చెప్పలేదు. నేను జ్యోతిష్కుడు కాదు, రాజకీయ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కాబట్టి వారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా కట్టుబడి ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టులే స్పీకర్ గారే నిర్ణయం తీసుకోవాలి అని సుప్రీంకోర్టులే చెప్తున్నా తప్ప సుప్రీంకోర్టులే ఏకంగా వచ్చేసి తీసేస్తానే అది చట్ట ప్రకారం చెల్లుబాటు కాదు. అది ఒకవేళ ఏదైనా కింది కోర్టులో ఎవరైనా అత్యుత్సాహం కొద్ది ఇచ్చినా అత్యున్నత న్యాయస్థానాల్లో సుప్రీంకోర్టులో అవి చెల్లుబాటు కావు. ఎందుకంటే ఆ చట్టం అంత పటిష్టంగా ఉన్నది 10వ షెడ్యూల్ అనేది. కాబట్టి మనం చూద్దాం, వేచి చూద్దాం స్పీకర్ గారు ఏ నిర్ణయం. మన 8 మంది ఎమ్మెల్యేల విషయంలో కరెక్ట్, బాగా చెప్పారు మీరు. మానవతరాయ్ గారు చాలా బాగా చెప్పారు. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్దే ఫైనల్ డెసిషన్, అందులో నో డౌట్. దానికి మీరు శిరసా వహిస్తారు అని చెప్తున్నారు. కానీ మరి నిండు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఉప ఎన్నికలు ఉండవు అని చెప్పడం వెనక దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పారంటే ఎన్నికలు అనేది అవసరం, ప్రతిసారి అవసరం లేదు, కలిసి మనతో కలిసి పనిచేస్తారు. ఎన్నికలు అనేది మళ్ళీ ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి ఎన్నికల సంఘం ఈ ఎన్నికలు జరపాలంటే ఈ విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి లోటుపాట్లు ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఏదో మాట్లాడారు తప్ప ఎన్నికలు ఉండాలా వద్దా, ఒకవేళ ఈ దానం నాగేంద్ర గారిపై ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి స్పీకర్ గారి నిర్ణయం బట్టి ఎన్నికలు ఉంటాయి తప్ప ముఖ్యమంత్రి నిర్ణయాలు బట్టి ఉండవు. స్పీకర్ గారు ఈ సభ్యుడు ఈ పార్టీ వాడా ఏ పార్టీ కరాఖండిగా చెప్పేశారు కదా ఉప ఎన్నికలు ఉండవు, ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. రాజకీయ ఆయన ముఖ్యమంత్రి అండి. ఎవరైనా పొద్దాక ప్రతిసారి ఉండాలని కోరుకుంటామండి. ఏ సభ్యుడు కూడా కోరుకోడు ఎన్నిక ప్రతిసారి రావాలి, పొద్దాక ఉప ఎన్నికలు రావాలని ఏ సభ్యుడు కోరుకోడు. పోటీ చేసేవాళ్ళు కూడా కోరుకోరు. 5 ఏళ్లకు ఒకసారి ఎన్నిక వస్తే సరిపోద్ది అనుకుంటారు. కానీ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎన్నిక వచ్చినప్పుడు తలపడక తప్పదు. మొన్న జూబ్లీస్ ఉప ఎన్నిక జరిగింది అనుకున్నామా? చెప్పండి. గాంధీ మన చనిపోయినప్పుడు, గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు అవి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వస్తాయి. అభ్యర్థి మరణించడంతో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ దానికి కట్టుబడి ఉంటది. ఒకవేళ దానం నాగేంద్ర గారు కాంగ్రెస్ మన బీఆర్ఎస్ సభ్యుడే, ఆయన కాంగ్రెస్ లో చేరలేదంటే అంతే, ఆయన మాటే వేదం. ఒకవేళ ఆయన పార్టీ మారిండు, ఆయన ఈ విధంగా రకాలుగా మా ఉన్నాయి నేను నమ్ముతున్నానంటే దానికి కట్టుబడి ఉండాల్సిందే.
కాబట్టి కానీ పాపం ఆయన బీఆర్ఎస్ నుంచి వచ్చేటప్పుడు నువ్వు కాంగ్రెస్ లో జాయిన్ అయితే నీకు మంత్రి పదవి ఇస్తావు, నిన్ను అలా చూస్తావు ఇలా చూస్తావు అని చెప్పి పాపం ఆ హామీ, మీరు ఇచ్చినటువంటి హామీ ఎలాగూ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలాగూ నెరవేర్చట్లేదు. అలాగే పాపం పార్టీ మిమ్మల్ని నమ్ముకొని ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో వాళ్ళు నిరాశ చెంది ఈ రకంగా ఒక్కొక్కళ్ళు మళ్ళీ యూటర్న్ చేసుకొని బీఆర్ఎస్ లోకి వచ్చేటువంటి ఆలోచనలో ఉన్నారు అనేది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చబట్టే కదా ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ కే ప్రజలు పట్టం కడుతున్నారు. మేము వాస్తవాలు చెప్తున్నాం. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడు కేసీఆర్. కాంగ్రెస్ పాలనలో ధనిక రాష్ట్రం తెలంగాణ, బీఆర్ఎస్ పాలనలో అప్పుల కుప్ప. వాళ్ళు ఏదో అంటున్నారు, లోక్సభలో వాళ్ళు చెప్పింది ఏంది, 4 లక్షల కోట్ల వరకు చెప్పింది. మరి కార్పొరేషన్లు, వీళ్ళు ఫైనాన్స్, ప్రైవేట్ సంస్థల దగ్గర తీసుకొచ్చిన అప్పులు ఎవరు చెప్పాలి? మరి అది ఏ పరిధిలోకి వస్తాయి? అంతా కలిపితేనే 7.5 లక్షలు 8 లక్షలు. కాబట్టి నిజంగా పాలించడం చేతగాంది కేసీఆర్కి. పేరుకు పెత్తనం ఇస్తే నెత్తి మొత్తం గురికిండు 10 ఏళ్ళు. కాబట్టి రేవంత్ రెడ్డి దాన్ని సవరిస్తారు. కాబట్టి ప్రజలు పట్టం కడుతున్నారు. అదే విధంగా ఎందాక చెప్పిన పేదవాడికి ఏం కావాలి, పేదవారికి ఏం కావాలా? ఇల్లు, తినడానికి అన్నం, ఈ దాంతో పాటు ఉపాధి సంక్షేమ పథకాలు. అన్నదాతలకు కూడా మేము 2 ఏళ్లలో 1,06,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఉచిత విద్యుత్ కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, అన్ని రకాలుగా పంటల బీమా కూడా చెల్లిస్తూనే ఉన్నాం అన్ని రకాలుగా. కాబట్టి సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. కాబట్టే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలు ఏమైతుంది, ఎందుకు వాళ్ళు కాంగ్రెస్ అధికార పార్టీతో కలిసి పనిచేస్తారు? రైతు బంధు 2023 డిసెంబర్ మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని దఫాలుగా రైతు బంధు మీరు రైతులకు ఇవ్వాల్సి ఉంది, మీరు ఎన్ని ఇచ్చారు? అంటే ఇప్పుడు రేపు ఇవాటి నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, ఇంకా ఈ మార్చిలో పడాల్సినటువంటిది దానికి మంగళం వాడినట్టే కదా. ఇప్పుడు మేము 15,000 ఇస్తానని 12,000 ఇచ్చినా ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారండి. ఏం చేస్తారు? నిజాయితీతో నిబద్ధతగా రేవంత్ రెడ్డి ఆ పాతాళంలో పడిపోయిన రాష్ట్రాన్ని, ఒప్పల ఊబులో కురకపోయిన రాష్ట్రాన్ని ఒక గజయితగా లెక్క పైకి తీసుకొస్తాడు. మా తలసరి ఆదాయాన్ని పెంచుతాడు. 4,30,000 రూపాయలు చేసిన మనందరూ తలసరి ఆదాయం తెలంగాణ పౌరుల. అంటే 15,000ది 12,000 ఇచ్చినా కూడా మిమ్మల్ని నమ్ముతున్నారు. కాబట్టి మీరు 5-6 దఫాలుగా ఇవ్వాల్సింది 3 సార్లు ఇచ్చినా కూడా మీ వెంటే ఉంటారు ప్రజలు అని చెప్తున్నారు మీరు, అంతే కదా? మేము ఒకటే చెప్తున్నాం, మేము అమలు చేయాల్సింది 6 గ్యారెంటీల్లో 2,500 మహిళలకు ఇస్తానన్నాం, బరాబర్ ఇచ్చి తీరుతాం. అదే విధంగా ఆసరా పెన్షన్లు పెంచుతాను, అది కూడా పెంచుతాం. ఎక్కడ ఆగిపోతున్నాయి సంక్షేమ పథకాలు? అన్నదాతలు ఇందా చెప్పినట్టు 1,06,000 కోట్ల రూపాయలు అన్నదాతలకు ఇచ్చారు 2 ఏళ్లలో. 10 ఏళ్లలో కేసీఆర్ ఇవ్వలేదు. మానవతర గారు ఒక్క నిమిషం. మార్చిలో ఇప్పుడు రైతు బంధు ఇవ్వకపోతే ఈ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోతుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయింది అని అంటే మళ్ళీ కొత్త బడ్జెట్ మీరు వస్తుంది. సో మరి ఆ బడ్జెట్ కి దీనికి మళ్ళీ సంబంధం లేదంటారు కదా. గతంలో కూడా ఇదే చెప్పారు కదా, ఓ దఫా రైతు బంధు ఎగ్గొట్టారు మీరు. ఫైనాన్షియల్ మార్చికి బడ్జెట్ కి ఇంకా టైం ఉంది. మున్సిపల్ ఎన్నికలు అయిపోతాయి, 11 అయిపోతే 16 లోపు అయిపోతే 17, 18, 20 ఉంది కదా ఇంకా టైం. మేడం ఎంత ఒక రోజు చాలదా రైతుల ఖాతాల్లో వేయడానికి? కాబట్టి ఏది కూడా ఈ ప్రభుత్వం ఆ విధంగా చేయదు. గతంలో కేసీఆర్ కనుక రుణమాఫీ 1,00,000 రూపాయలు ఆయన చేయలేకపోయాడు, 10 ఏళ్లలో చేసిండు. అంచెలంచెలుగా 4 దఫాలు చేసిండు. చివరికి మిత్తి మాఫీ పథకంగా మారిపోయింది తప్ప అది 1,00,000 రూపాయల రుణమాఫీ పథకం కింద మారలేదు. రైతులు ఎవరు బాగుపడలేదు. కానీ ఇలా 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగింది. దాదాపు 20,630 కోట్లు రైతుల ఖాతాల్లో వేసినాం. 25,30,000 మంది రైతుల ఖాతాల్లో. కాబట్టి రైతు భరోసాకి 21,000 కోట్లు వేసినాం. కాబట్టి రైతులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, కాంగ్రెస్ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారు. ఇలా 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళ పరిపాలన చేతగాంది. వాళ్ళ ధనిక రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా చేయడం అంటే అర్థం ఏంది? వాళ్ళ పరిపాలన 10 ఏళ్ళు చేత కాలేదు. కాబట్టి వాళ్ళు ఆర్థిక విధ్వంసం చేస్తే, విధ్వంసం కాబడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి అనేక రకాలుగా పాటలు పడతాడు. కేంద్రం ఒక పక్కన వికసిత భారత్ అని చెప్పి తెలంగాణలో వివక్ష భారత్గా వాళ్ళు చూస్తుంటే, దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతుంటే, రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి కేంద్రం సహాయం చేయకుండా ఏ విధంగా రాష్ట్రాలు నిధులు తెచ్చుకోవాలో, పెట్టుబడి సాధించాలో మనకు ఉదాహరణగా నిలుస్తాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలుపుతాడు. ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా 1వ తారీఖే జీతాలు ఇస్తాడు, అన్ని వ్యవస్థలను చక్కగా పెడతాడు. కాబట్టి వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకి ఏంటంటే అధికారం పోయినటువంటి బాధ. పేద ప్రజలు సంతోషంగా ఉన్నారు, పేద ప్రజలు సంక్షేమ పథకాల పట్ల సంతోషంగా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళకి సంతోషం లేదు. ఎందుకంటే వాళ్ళకి పుట్టగతులు ఉండవు. భవిష్యత్తులో 10 ఏళ్ల పాటు వాళ్ళ అధికారం దూరం అవుతున్నారు. సతీష్ గారు విమర్శలు చేస్తున్నారు వాళ్ళు. సతీష్ గారు, కాంగ్రెస్ పార్టీ